అవును కదా. ఉపవాసం కవచం. ఇప్పుడు మనం రంజాన్ శుభాలలో ఇంకొక హదీసును తెలుసుకుందాము. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సోమ్ అంటే ఉపవాసం ఒక కవచం. కాబట్టి ఉపవాసం ఉన్న వ్యక్తి అసభ్యంగా మాట్లాడకూడదు మరియు మూర్ఖంగా ప్రవర్తించకూడదు. సోదరులారా, ఇప్పుడు మనం ఈ కవచం వెనుక ఉన్న అర్థాలను తెలుసుకుందాం. 1. పాపాల నుండి రక్షణ. యుద్ధంలో కవచం ఎలాగైతే శత్రువుల దాడుల నుండి కాపాడుతుందో, ఉపవాసం మనిషిని చెడు ఆలోచనలు మరియు పాపాల నుండి రక్షిస్తుంది. 2. నరకం నుండి రక్షణ. పరలోకంలో ఉపవాసం ఒక అడ్డుగోడలా నిలిచి విశ్వాసిని నరకాగ్ని నుండి కాపాడుతుంది. 3. కోపాల నుండి రక్షణ. ఎవరైతే మీతో గొడవకు దిగినా నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పుకోవాలని, తద్వారా మనశ్శాంతిని కాపాడుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. సోదరులారా, మనము సామాన్యమైన రోజుల్లో రమదాను మాసంలో ఉపవాసాలు ఉండి మనము వ్యత్యాసాన్ని పెట్టాలి. ఎందుకంటే ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు మనము కోపాన్ని ప్రదర్శించడము, లేదా అదేవిధంగా సామాన్యం రోజుల్లో ఉన్న విధంగా చాడీలు చెప్పడము, లేదా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడము, ఒకరు లేనప్పుడు ఒకరి గురించి చెప్పడము, ఇలాంటివన్నీ మీ ఉపవాసాలని భంగపరుస్తాయి. సోదరులారా, ఆలోచించండి. ఒకసారి మనము ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో ఒక మంచి అవకాశం అన్నమాట. ఇదే విధంగా మనము మన మిగతా జీవితం కూడా ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ఎలాగైతే మనము చెడు కార్యాల నుంచి, గొడవల నుంచి, అబద్ధాల నుంచి, లేదా ఎటువంటి చాడులు చెప్పేదాని గురించి దూరంగా ఉంటామో అలాగే ఉండేదానికి ప్రయత్నించే దానికోసమే ఈ రమదాను మాసం మమ్మల్ని ట్రైన్ చేస్తుంది. సోదరులారా, ఆలోచించండి. మనము ఎక్కువగా మాట్లాడడం కన్నా, ఎక్కువగా వేరే వారి గురించి చెప్పడం కన్నా అల్లాహ్ ప్రసన్నత కోసము అల్లాహ్ యొక్క తస్బీని, అల్లాహ్ యొక్క నామాలను స్మరిస్తూ, అల్లాహ్ యొక్క ఖురాన్ను మనం పఠిస్తూ ఉంటే మనకు పుణ్యాలు 10 నుంచి 700 వరకు ఎన్ని పుణ్యాలు వస్తాయో మనకు తెలియదు. సోదరులారా, ఆలోచించండి. మన ఈ ఖాళీ సమయాన్ని ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ఖురాన్ పఠనంతో, అల్లాహ్ ధ్యానంతో, అల్లాహ్ నామాలను స్మరిస్తూ పుణ్యాలను పోగు చేసుకుందాము. ఈ రమజాన్ని మనము ఇంకా మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్దాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు.